ప్రైజ్ ది లార్డ్ అండి. షలోమ్ మీ అందరికీ. ఈ దినాన్ని నేను పంచుకోబోయే మాట వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ పర్సిక్యూషన్. బైబిల్ ఏం చెప్తుంది పర్సిక్యూషన్ గురించి అని. అవును, మనం ప్రతిదినము కూడా మన జీవితాల్లో పర్సిక్యూషన్ అనుభవిస్తూనే ఉంటాము. అందరం అనుభవించకపోయినా క్రీస్తుని నిజంగా వెంబడించే వారికి పర్సిక్యూషన్ అనేది లేకుండా ఖచ్చితంగా ఉండదు. వాళ్ళ హౌసెస్లో అవనివ్వండి, వాళ్ళ ఇంట్లో గృహాల్లో, లేదంటే వాళ్ళ వీధులలో, వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ యొక్క కమ్యూనిటీలో, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్లో కానివ్వండి, వాళ్ళ ఆఫీసెస్లో కానివ్వండి, వాళ్ళు పని చేస్తున్న చోట్ల కానివ్వండి, వేరెవర్ ఇట్ మే బి, పర్సిక్యూషన్ అనేది ఖచ్చితంగా ఒక క్రిస్టియన్కి ఉంటుంది. క్రిస్టియన్కి అని చెప్పను నేను, ఎందుకంటే క్రిస్టియన్ కన్నా యేసుక్రీస్తు ప్రభువారిలా జీవించాలి, ఆయన్ని ఫాలో అవ్వాలి అనే వారికి మాత్రం ఖచ్చితంగా ఇది ఉంటుంది. అయితే ఈ పర్సిక్యూషన్ గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం విందాం. ఈ హింస, శోధన అలాంటిది ఒక క్రైస్తవులకి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఇది రాదు అని బైబిల్ ఏం చెప్పలేదు. మనకు ముందుగానే దేవుడు వివరించిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని క్రీస్తు యేసు ప్రభువారిలా జీవించాలి అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ శోధన వస్తుంది, ఖచ్చితంగా ఈ హింస వస్తుంది అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఈవెన్ మనకి జీసస్ క్రైస్ట్ కూడా, యేసు ప్రభువారు కూడా మనకు బైబిల్లో అదే వాక్యాన్ని బోధించారు. Jesus warned his followers they would face hatred and opposition, and they should be encouraged because their reward would be great in heaven. అంటే ఏంటో తెలుసా? ఏదైతే వాళ్ళ శిష్యులకు, లేదంటే అతన్ని వెంబడించే వారికి చెప్పిన విషయం, మీరు ఖచ్చితంగా ఈ హింసను మీరు పొందుతారు, ఈ హింస గుండా వెళ్తారు. కానీ ఎవరైతే ఈ హింసని నీతి కొరకు హింసించబడి వారు ధన్యులు అని మత్తయి 5వ అధ్యాయంలో మనం చదివే ఉంటాం కదా. ఈ విధంగా ఎవరైతే నా కొరకు హింసించబడతారో వాళ్ళు ధన్యులు. ఈ లోకంలో వాళ్ళకి ఏ రివార్డ్ లేదు, కానీ పరలోక రాజ్యం అనేది వాళ్ళ కోసం స్థిరపరచబడి ఉన్నది. అంటే ఈ లోకంలో ఉన్న దానికన్నా గొప్ప విషయం, ఒక గొప్ప బహుమతి పరలోకంలో వారి కొరకు వేచి చూస్తుందంట. ఈ దినాన నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటే, ఐఎమ్ సేయింగ్ యూ, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, బట్ ద బైబిల్ సేస్ దట్ జీసస్ క్రైస్ట్, అవర్ హెవెన్లీ ఫాదర్ సేస్ ఇట్స్ ఏ గ్రేట్ రివార్డ్ టు యూ. ఎందుకంటే ఈ లోకంలో కన్నా పరలోకంలో నువ్వు పొందుకునే ఫలము గొప్పది అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా it also states that those who endure persecution for righteousness will be blessed. ఎవరైతే నీతి కొరకు ఆకలి దెబ్బలు కలిగి ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు అని వాక్యం చెప్తుంది. అయితే ఇంకొంచెం మనం డీప్గా వెళ్దాం. ఏంటంటే వాట్ ద బైబిల్ యాక్చువల్లీ సేస్ అబౌట్ పర్సిక్యూషన్. మనం పర్సిక్యూషన్ పొందుతున్నాము అంటే దర్ విల్ బి మెనీ ఫ్యాక్టర్స్ బిహైండ్ ఇట్ కదా. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో మనం చూద్దాం. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇది ఆల్రెడీ మనం ఏదో పెద్దగా అయ్యో ఇది ఈరోజు ఏంటి నాకు ఇలా అయింది అని ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఒక క్రీస్తుని అనుసరించే వారిగా మనకి ఇది ఆశ్చర్యపరిచే విషయమే కాదు. ఎందుకో చెప్పనా? ద బైబిల్ టీచర్స్ దట్ బిలీవర్స్ విల్ ఫేస్ పర్సిక్యూషన్ ఫర్ ద ఫెయిత్. జీసస్ సేడ్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు లివ్ ఎ గాడ్లీ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ విల్ బి పర్సిక్యూటెడ్. అంటే ఇదేదో పెద్ద ఆశ్చర్యపడే విషయం కాదు, కానీ బైబిల్ అదే చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బైబిల్లో అదే వివరించారు. ఏంటంటే నన్ను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పర్సిక్యూషన్ లేదా హింసను, శోధనను అనుభవిస్తారు. అంతేకాదు, ఇంకా ప్రస్తుత కాల లోకంలో అయితే మనం దేవుని కొరకు జీవించాలి, ఆయన యొక్క లైఫ్ క్రీస్తు యేసుకు మాదిరిగా మనం జీవించాలి అనే సమయం వచ్చినప్పుడే అని మనకి ఆలోచన పుట్టినప్పుడే, మనం అలా నడిచే ప్రయత్నం చేసినప్పుడే మనకి పర్సిక్యూషన్ వస్తుంది, మనకి హింస వస్తుంది. మన సొంత గృహాల్లోనే అయ్యో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు ఇలా వెళ్ళొద్దు, నువ్వు వాక్యం ప్రకటించొద్దు, నువ్వు నీ స్టేటస్లో పెట్టొద్దు, నువ్వు నీ మాటల్లో ఎవరితో ఇది చెప్పొద్దు, నువ్వు అసలు అలా ఎందుకు నడుచుకుంటున్నావు, నువ్వు మాకు విరుద్ధంగా ఉన్నావు అని చెప్పి ఎన్నో విధాలుగా మనల్ని హింసిస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు. వి విల్ బి సెట్ అపార్ట్. బట్ our Jesus Christ says it will be good. It's not expected, it is already written in Bible.
సో లెట్ బీ హ్యాపీ ఫర్ వాట్ వీఆర్ గెయినింగ్ టుడే. అండ్ రెండవ విషయం ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్. ఇది ఆశ్చర్యం కాదు, మనం ఊహించలేనిది కాదు. మనం 2 తిమోతి 3:12 అధ్యాయం చూసినట్టయితే, 2 తిమోతి 3 అధ్యాయం 12 చూసినట్టయితే అక్కడ మనకి ఇలా తెలియబరుస్తుంది ఏంటంటే, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారంట. సి ఇన్ ఫస్ట్ పాయింట్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి, మంచిగా మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి, ఆయనలాగా మనం మాదిరి చూపించాలనే ప్రతిసారి మనం ఈ శోధనలో పడతానే ఉంటామంట. అదే చెప్తుంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు అని. ఆ తర్వాత ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్, ఇదేదో పెద్ద ఆశ్చర్యపరిచే విషయం కాదు. 1 పేతురు 4 అధ్యాయము 12 మనం చూసినట్లయితే, 1 పేతురు 4 అధ్యాయము 12 మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది ఏంటంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అంటే ఇన్ బైబిల్ ఇట్ ఈస్ సేయింగ్ ఇదేదో వింత, ఇది మహాశ్రమ వచ్చింది అని మనం ఆశ్చర్యపోయేంత వింత కాదు అని వాక్యం చెప్తుంది. అలా ఆశ్చర్యపడొద్దని కూడా చెప్తుంది. సో డోంట్ బీ సర్ప్రైజ్, ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ కాదు. సో బీ కామ్, keep all that burden into the Christ, onto the Christ. మూడో పాయింట్ ఏంటో చూద్దాం రండి. మూడో పాయింట్ ఏంటంటే, మత్తయి 5వ అధ్యాయము 10-12 అక్కడ తెలియబడుతుంది ఏంటంటే, ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. మూడో పాయింట్ ఏంటంటే, ఇది నీ ఆశీర్వాదానికి ఒక సంకేతం, నీ ఆశీర్వాదానికి ఒక గుర్తు. అక్కడ మత్తయి 5వ అధ్యాయము 10-12 ఏం రాయబడి ఉన్నదో చూద్దాం రండి. మత్తయి 5:10-12 ఈ విధంగా వ్రాయబడి ఉంది, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించేది. సో ఇదేదో పెద్ద ఆశ్చర్యపోయే విషయం కాదని మరి ఒకసారి గుర్తు చేస్తుంది మాట. ఎందుకంటే పూర్వంలో ఉన్న ప్రవక్తలు కూడా ఈ హింస గుండా వెళ్ళారంట. మనం ఎంత చెప్పండి, పూర్వంలో అసలు దేవుని కొరకు అద్భుతాలు చేసిన వారు సైతం, యేసు ప్రభు వారి కోసము, పరలోకమందున్న మన తండ్రి కోసము ఎంతమంది ప్రవక్తలు సైతము హింసించబడ్డారు మన వాక్యాల్లో మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడేదో మనకి మహాశ్రమ సంభవించిందని మనం ఆశ్చర్యపడే విషయం కాదు, మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయితే ఈ మాట ఏం చెప్తుందంటే, నీతి కొరకు నువ్వు నిజంగా హింసించబడుతున్నావా, దూషించబడుతున్నావా, అయితే ఇది నీకు ఆశీర్వాదము, పరలోకమందు నీ యొక్క ఫలము గొప్పది అని వాక్యం చెప్తుంది. దీని యందు ఆనందించమని కూడా చెప్తుంది. ఏదో మాడు మొహం వేసుకొని అయ్యో దేవా ఎందుకు ఈ శ్రమ నాకు వచ్చింది, ఎందుకు ఇదంతా నాకే అనే విధంగా బాధపడమని చెప్పట్లేదు వాక్యం. స్టిల్ ఇట్ ఈస్ సేయింగ్, పరలోకమందు మీ ఫలము గొప్పది కనుక మీరు ఆనందించండి, సంతోషించండి అని చెప్తుంది వాక్యం. సో బీ గ్లాడ్ అండ్ రిజాయిస్ ఇన్ ఇట్. అండ్ 4వ పాయింట్ మనం చూసినట్లయితే, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బేర్ విట్నెస్. అంటే నువ్వు సాక్షిగా నిలబడడానికి, నీ మహాశ్రమల నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు దేవునికి మహిమకరంగా నువ్వు నిల్చోడానికి అది ఒక సాక్ష్యం కావచ్చు, నీ టెస్టిమనీ కావచ్చు. సో లూకా 21వ అధ్యాయము 13 ఏం సెలవిస్తుందో దీన్ని బట్టి చూద్దాం.
లూకా 21 అధ్యాయము 13లో ఈ విధంగా రాయబడి ఉంది ఏంటంటే, ఇది సాక్షార్థమై మీకు సంభవించును. అంటే నేను చెప్పాను కదా, ఇది సాక్ష్యం మీ జీవితంలో దేవుని మహింపరచడానికి, లేదా ఆయనకి సాక్షులుగా మీరు జీవించడానికి ఒక విట్నెస్గా ఈ శ్రమ మీకు అనుమతించబడుతుంది. ఆ పైన మనం చదువుతా వస్తున్నట్టయితే 10 నుంచి ఆయన చాలా మాటలు చెప్తా ఉన్నాడు. మరియు ఆయన వారితో ఇట్లే నేను జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారంగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమే మీకు సంభవించును. ఇది అంత్యకాల సూచనల విధంగా కూడా ఈ వాక్యాన్ని మనం చూడొచ్చు. నిజమే, ఈ మాటలో జరగలేనిది ఏందో చెప్పండి నాకు. ఏంటంటే యేసుప్రభు వారు లూకా 21 అధ్యాయము 10వ వచనం నుంచి ముందే ఆయన చెప్పడం జరిగింది. మొదటి విషయం, జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేస్తాయంట. అంటే నేషన్స్ మీదకి నేషన్స్ లేస్తాయి, కమ్యూనిటీస్ మీదకి కమ్యూనిటీస్ లేస్తాయి. అంటే గొడవలు, విధ్వంసాలు జరగచ్చు. ఇప్పటికే మనం ఇదంతా చూడకుండా లేము. మన దేశాల్లో జరుగుతున్నదే, మన ప్రపంచాల్లో జరుగుతున్నదే ఈ విషయం. దీనికి మనం సాక్షులం కామా? ఇది శ్రమ కాదా? ఇంకా అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. మనకి తెలిసినంత కాలం ఈ 2 సంవత్సరాలు చాలా అద్భుతమైన గొప్ప గొప్ప భూకంపాలు చూసాం మనము. ఇంకా అక్కడక్కడ గొప్ప భూకంపాలు కలుగును, తెగుళ్ళను కరువు తటస్థించును అని ఉంది. ఆయన చెప్పారు, యేసుప్రభు గారు ముందే వార్నింగ్ ఇచ్చారు ఈ ప్రజలకి, ఈ లోకంలో ఏం జరుగుతుంది ఎండ్ టైమ్స్ వచ్చేసరికి అని. అవేంటి తెగుళ్ళు? వి ఆల్రెడీ ఫెల్ట్ విత్ కరోనా తర్వాత అక్కడక్కడ ఎలాంటి రోగాలు పుట్టుకొచ్చాయో మనకు తెలుసు. ఆ తర్వాత కరువు రాకుండా లేదు. దెర్ ఆర్ మెనీ. ఇప్పుడు ప్రజెంట్ యుద్ధాల తర్వాత లైక్ పాలస్తీనా ప్రజలు, దే ఆర్ స్టిల్ ఇన్ లైక్ దే ఆర్ స్టార్వింగ్. ఇప్పటికీ అక్కడ పిల్లలకి ఆకలి 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 బాధలతో ఉన్నారు. ఇంకా తర్వాత ఆకాశం నుండి భయోత్పాతంలోని గొప్ప సూచనలు కలుగుతాయంట. రీసెంట్ టైమ్స్లో మనం రెడ్ బ్లడ్ మూన్ని చూసాం. ఇంకా ఇలాంటివి ఎన్ని చూస్తాం మనకు తెలియదు. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నా నామం నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుపోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ప్రెజెంట్ టైమ్స్లో ఇవి జరుగుతున్న విషయాలండి. నేను ఈ మాటను మీకు వివరించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు తెలిసి తెలుగు ప్రజల్లో ఇంకా అంత ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు. ప్రపంచంలో ఈ మాట ఇప్పుడు ప్రస్తుతం నెరవేరుతుందండి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి. నెరవేరే క్రమంలో బైబిల్ ఈజ్ సేయింగ్ అవన్నీ జరిగే ముందే మీకు శ్రమలు వస్తాయి, హింస కలుగుతుంది. అంటే దీని తర్వాత ఎన్ని జరుగుతాయో మనకు తెలియదు. బికాజ్ వీఆర్ ఇన్ ఎండ్ టైమ్స్. ఇవి అంత్యకాల సూచనలు. యేసు ప్రభు వారు ప్రవక్తగా చెప్పిన ప్రతి మాట ఇక్కడ జరుగుతున్నాయి మన జీవితాల్లో, మన ప్రపంచంలో. అందుకే బైబిల్ని కూడా ఏమంటారంటే ఇట్స్ అన్ యాక్యురేట్ బుక్ ఆఫ్ హిస్టరీ అంటారు. బైబిల్ ఈజ్ అన్ యాక్యురేట్ బుక్. ఎందుకంటే ఆది నుంచి అంతం వరకు బైబిల్లో ఎలా ఉంటే అలా జరుగుతుందండి, జరిగి తీరుతుంది. దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ. మొత్తం ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అయితే మనం ఈ కాలంలో ప్రవీణ్ పగడాల గారు కానివ్వండి, చార్లెస్ క్రిక్ గారు కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ మన చైనాలో ఎంతోమంది పాస్టర్స్ జైల్లోకి ఏడవబడ్డారు. నార్త్ కొరియాలో ఒక చిన్న పిల్లవాడు, 2 సంవత్సరాల పిల్లవాడు కేవలం బైబిల్ని పట్టుకున్నాడని చర్చ్లో జైల్లో వేయడం జరిగింది. ఒక అమ్మాయి నైజీరియాలో కేవలం తన వాట్సాప్ స్టేటస్లో యేసయ్య నాకు బ్లెస్ చేశారు, నా ఎగ్జామ్కి
పాస్ అయ్యేటట్టు చేశారు అని చెప్పి ఘనపరిచినందుకు, వాట్సాప్ స్టేటస్లో ఘనపరిచినందుకు ఆమెను చంపేశారు. నైజీరియాలో 2009 నుంచి ఇప్పటి వరకు 52,000 మంది క్రైస్తవులు హింసించబడ్డారు, చనిపోయారు. ఇంతేకాదు, సూడాన్లో యేసయ్యని నమ్ముకుంటారా లేదా యేసయ్యని విడిచిపెడతారా లేదంటే ఆకలితో ఉండి చనిపోతారా అని చెప్పి ఇప్పుడు జరుగుతున్నాయి అటువంటి పరిస్థితులు. ఈ ఒక్క సంవత్సరం, ఈ 2 నెలల్లోనే నైజీరియాలో 7,000 మంది చనిపోయారండి క్రైస్తవులు. మనకు తెలుసు 21 మంది హతసాక్షులుగా, ఒక సుమారు ఒక 10 సంవత్సరాలు రీసెంట్ టైమ్స్లో మనం విన్నాం, అది కూడా చంపేయబడ్డారు, హతసాక్షులుగా మార్చబడ్డారు అని. మన ఇండియాలో కూడా ఇలాంటివి జరగకుండా లేవండి. మీరు అనుకుంటున్నారేమో ఇంకా ఈ ప్రపంచం సైలెంట్గా ఉంది అని. నిజంగా ఇవన్నీ తలుచుకున్నప్పుడు గుండెలో ఆత్మ మంట ఆగట్లేదు నాకు. ఎంత ఏడుపు వస్తుందో తెలుసా? ఎందుకు మనం ఇంకా సైలెంట్గా ఉన్నాం? ఎందుకు మనం ఇంకా ఇంత కన్నులు మూసుకొని ఉన్నాయా మనకి అని. ఎస్తేరు తన ప్రజలకి ఒక బైబిల్లో ఒక ఆర్డర్ పాస్ చేయబడింది. తన ప్రజలందరినీ చంపేయాలని అన్నప్పుడు తన పనికత్తలందరినీ తీసుకొని కూర్చోబెట్టి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించిందంట. అలాంటి వారు ఎంతమంది ఉన్నారండి మన సంఘాల్లో? ఈ నేషన్ కోసం ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ప్రపంచం కోసం వాక్యం సెలవిస్తుంది కదా, రాజుల కొరకును అధిపతుల కొరకును ప్రార్థన చేయండి అని. ఈ వాక్యం మనకు చెప్తున్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం, దాని విధంగా మనం ఎంతవరకు నడుచుకోగలుగుతున్నామండి. అది నాకైనా మీకైనా ఈ దినం నేను చెప్తున్న మాటలు కాదు ఇవి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నమ్ముతున్నారా మీరు? అనుకుంటున్నారా మీరు ఇప్పటికీ ఇంతమంది జరిగిందా అని? మీలో ఆత్మ మంట రగలట్లేదా? యేసుక్రీస్తు వారు ఏది చెప్పకుండా లేరు. ఈ లోకంలో జరిగే ప్రతిదీ చెప్తానే ఉన్నారు. హింసించబడ్డం అనేది కామన్. యేసుక్రీస్తు వారిలాగా బ్రతకాలి అంటే, ఆయనలాగా జీవించాలి అంటే, ఆయనలాగా ప్రకటించాలి అంటే, ఆయనలాగా అధికారం కలిగి మనం నడవాలి అంటే ఖచ్చితంగా మనం ఏమవ్వాలి? హింసించబడాలి. హింసించబడతాము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దానికోసం మీరు ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరలోకంలో ఉన్న గొప్ప ఫలాన్ని మీరు అనుభవించలేరండి. పరలోకంలో ఉన్న గొప్ప ఫలము అనుభవించాలంటే ఇలాంటి వాటి గుండా వెళ్తాము. కానీ ఓర్పు సహనం కలిగి మహా ఆనందం అని ఎంచుకోమంటుంది వాక్యము. ఇది మహా సంతోషకరంగా తీసుకోమని చెప్తుంది వాక్యము. ఇంకా యేసయ్యానికి వందనాలు ప్రభువా, దేవానికి వందనాలు. ఈ దినం నేను చెప్తున్న మాట కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీకు హెచ్చరిస్తున్న మాట. ఈ లోకంలో ఎంతోమంది పర్సిక్యూషన్లో ఉన్నారు. మన ఇండియాలో ఇలాంటి పర్సిక్యూషన్ లేదని మీరు అనుకుంటున్నారా? లేదండి. ఇన్ఫ్లుయెన్సర్స్తో సైతము రీసెంట్ టైమ్స్లో జసింత్ కట్టు అక్కకి ఎంత షీ ట్రోల్డ్ అనేది నాకు తెలుసు. నేను చూస్తూనే ఉన్నాను. మైకల్ సంథింగ్ నేమ్, హీ ఆల్సో. ఇంతే కాదు, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ రియల్లీ వాళ్ళు పోరాడుతున్న విషయాలు నాకు తెలుసు. నేను చూస్తూనే ఉన్నాను. పేర్లు నేను స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోలేదు, కానీ ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు ప్రభువారి కోసం నిజాన్ని తీసుకువెళ్ళాలి అనే ఆశతో ముందుకెళ్తూ ఎంత హింసించబడుతున్నారో నేను చూస్తున్నానండి. కానీ ఒక దినం వస్తుంది, ఈ ప్రజలకి సువార్త అందించబడి కూడా వాళ్ళు వెనుతిరిగిపోయినందుకు ఆ రోజు వీళ్ళు కాదు సమాధానం చెప్పేది, వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మనం ఉన్నది ప్రార్థన చేయడానికి, మెలకువ కలిగి మన విశ్వాసంలో మనం ముందుకు నడవడానికి. ఈ దినం నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థించండి. ఎస్తేరు వలె ప్రార్థించండి. మీ సన్నిధిలో, మీ సంఘాలలో ఈ మాటను చెప్తూ ప్రార్థించండి. ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు రాకడికి సూచనలుగా ఉన్నాయి మనకి. ప్రార్థించండి. అయితే ఇండియాలో కూడా ఎలా ఉన్నాయో తెలుసా? రాజస్థాన్లో యాంటీ కన్వర్షన్స్ లా స్టార్ట్ అయిందండి. నార్త్లో సువార్త ప్రకటించడం ఇట్స్ ఎ హెల్. మీరు నమ్ముతారో నమ్మరో, అంత ఈజీగా ప్రకటించలేమండి. అంతవరకు ఎందుకు? మేము 2 సంవత్సరాల క్రితం మా అమ్మగారి తరపున సువార్తకి మేము వెళ్ళినప్పుడు ఒరిస్సాలో మేము సువార్త ప్రకటించామని మా వాళ్ళని సగం మందిని, ఆడవాళ్ళని బయట ఉంచి మగవాళ్ళందరినీ జైల్లో వేశారు. ఆ రోజంతా మేము ప్రార్థించాము. ఈవినింగ్కి వాళ్ళు విడిపించబడ్డారు.
ఎంత పర్సిక్యూషన్స్ ఉన్నాయో మన ఇండియాలో. సంఘాలు ధ్వంసం చేసినట్టు మనం చూడొచ్చు. గొడవలు, సువార్తలకు వెళ్తే ఇవాంజలిస్టులు ఎదుర్కొంటున్న కష్టాలు మనకు తెలుసండి. కొన్ని ఊర్లో అయితే మీరు సువార్త ప్రకటించొద్దు అని అడ్డేస్తారు. కానీ వినడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. కానీ వినకపోతే వాళ్ళు వెళ్ళేది ఇప్పుడు వాళ్ళకు తెలియదు. ఇట్ ఈస్ వెరీ షూర్, ఇఫ్ ద బైబిల్ ఈజ్ రియల్, బైబిల్ నిజమైనప్పుడు ఇందులో ఈ మాటలు చెప్తున్న దేవుడు కూడా అంతే నిజం కదండి. ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పను, కానీ ద బైబిల్ ఈజ్ రియల్. ద వరల్డ్ సేస్ ఇట్స్ అన్ యాక్యురేట్ బుక్ ఆఫ్ హిస్టరీ. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈరోజు నేను పర్సిక్యూషన్ అనే మాటను నేను ఎందుకు ఎంచుకున్నాను నాకు తెలీదు. నేను ప్రార్థన చేసి మొదలుపెట్టాను ఇది. దేవా ఏం చేయాలి, ఎలా నేను ముందుకేయాలి అని. అయితే దేవుడు నాకు ఆత్మ చేత మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన మీతో ఖచ్చితంగా మీ ఆత్మలో మంట రగిలిస్తాడని నేను నమ్ముతున్నాను. అయితే మన ఇండియాలో కూడా మీరు ప్రార్థన చేయవలసిన ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే యాంటీ కన్వర్షన్స్ లా గురించి, సువార్తలకు వెళ్ళి హింసించబడుతున్న వారి గురించి. మెయిన్ ఏంటంటే ఎవరైనా హింసించబడుతున్నప్పుడు వాళ్ళు విశ్వాసం కోల్పోవద్దండి. బైబిల్ చెప్తుంది కదా, ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం కదా, పర్సిక్యూషన్స్ అనేది ఉంటుంది. దానికి మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మీరు హింసించబడతారు, మీరు శోధనలో పడతారు అని వాక్యమే చెప్తుంది. కాబట్టి దానికోసం కన్నా ఆ హింసలో వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇంకా దేవుని యందు నిరీక్షణ కలిగి ఎలా వాళ్ళతో ప్రవర్తించాలి, ఇలాంటి వాటి విషయమై మీ సంఘాలలో ప్రార్థించండి అని చెప్పి ప్రత్యేకంగా విన్నవించుకోరుకుంటున్నానండి నేనైతే. మనం వాక్యానికి ముందు ఇంకా మనం వాక్యంలోకి వెళ్దాం. ఎక్కడి వరకు వచ్చామంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు బియర్ విట్నెస్. ఇవన్నీ మనం చూస్తున్నాము. బలాత్కారం చేసి సంఘాల నుంచి తీసుకువెళ్ళి లేదంటే సువార్త ప్రకటిస్తున్నందుకు మీరందరూ నీతి కొరకు నాలా జీవించాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఈ మహాసూచనలన్నీ జరిగే ముందు మీరు ముందుగా మిమ్మల్ని హింసిస్తారు, మీరు హింసించబడతారు, మిమ్మల్ని చెరసాల్లో వేస్తారని వాక్యమే చెప్తుంది. సో డోంట్ బీ సర్ప్రైజ్డ్, డోంట్ బీ అన్ఎక్స్పెక్టెడ్, డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ ఇదంతా మీకు సాక్షార్థమే జరుగుతుందంట. ఇది దేవుని యొక్క సూచనలు అని, లేదంటే ఇది దేవుణ్ణి మహిమపరిచే కార్యాలు అని మీరు స్వయాన ఇంట్లో లేదా గృహాల్లో మీ వీధులలో పర్సిక్యూషన్ అనుభవించినప్పుడు, మీ వీధుల్లో దేవుని మహిమపరచడానికని, ఈ ప్రపంచంలో ఇవి జరుగుతున్నప్పుడు, ఇవి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన ఇచ్చిన మాటకి ఇవి సూచనలు తప్పక జరుగుతాయి అని వారు విశ్వసించడానికని సాక్షార్థమై ఇదంతా జరుగుతుందంట. ఈ విధమైన హింసలు జరుగుతాయంట. తర్వాత ఐదో వచనం మనం చూసినట్టయితే ఐదో పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ బీయింగ్ చోజన్. నువ్వు దేవుని చేత ఎన్నుకోబడ్డావు అనే దానికి ఒక విషయమే ఈ హింస, ఈ శోధన. నువ్వు హింస గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు శోధన గుండా వెళ్తున్నప్పుడు, యేసు ప్రభు వారి కోసం నువ్వు అనుభవిస్తున్నప్పుడు, ఇదంతా గుర్తుపెట్టుకో, యు ఆర్ ద చూసన్ వన్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయనలా జీవించడానికి నిన్ను ఎన్నుకున్నాడు, ఆయనలాగా నీకు అధికారం ఇవ్వడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయనలా నువ్వు ఆయన పరలోకమందున్న తండ్రి యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికి నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు నీ ద్వారా దేవుడు మహిమపరచబడడానికి ఈ హింస శోధన అని ఎన్నుకున్నాడని నువ్వు విశ్వసించాలి. ఇదే నీకు సూచన. Jesus told his disciples, if they persecuted me, they will persecute you also. యోహాను గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. యోహాను గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు. లోకము జీసస్ని హింసించలేదా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడానికి సిద్ధపడారో ప్రజలందరూ ఏమన్నారండి? ఆయన నీతిమంతుడే,
ఆయనలో ఏ తప్పు లేదు. ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన ఏ నింద తెలిసినవాడు కాడు. కానీ చేసినవాడు కాడు. అంతా నిందలు అనుభవించాల్సిన మనిషి కాదాయన. కానీ కానీ లోకులందరూ ఏం చేశారు? ఆయనలో తప్పు లేకపోయినా ఆయనను నిందించారు, ఆయనను దూషించారు, ఆయన్ని హింసించారు. ఈ మాట ఏం చెప్తుందో తెలుసా? లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మల్ని కూడా హింసిస్తారు. దేవుణ్ణి ఈ లోకము హింసించినప్పుడు మనం ఎంతండి? లోకమే దేవుణ్ణి హింసించినప్పుడు మీరు కూడా హింస పొందుతారు అని దేవుని వాక్యం ముందే సెలవిస్తుంది. ఇఫ్ గాడ్ పర్సిక్యూటెడ్, హూ ఆర్ వి? We are also goes through persecutions because Jesus is a holy person. Jesus is a holy one. He lived a godly life. Actually, he shown what is the godly life mean. ఆయన పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటి, ఒక నిందారహితమైన జీవితం అంటే ఏంటి అనేది ఆయన మనకి లోకంలో మనకి చూపించారండి. అందుచేతనే ఆయన నిందలు హింసలు పొందారు కదా. మనం కూడా ఆయనలో జీవించాలి అన్నప్పుడు ఖచ్చితంగా అదే హింస, అదే బాధ, అదే శోధన గుండా వెళ్తాము. ఇది నేను చెప్తున్న మాట కాదు, యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తున్న మాట. శిష్యులమంటే మనమేనండి, ఎవరో కాదు. ఆయన బిడ్డలమండి మనం. ఆయన శిష్యులము, ఆయన ఎన్నుకొనబడిన వారం మనం, ఆయన పిల్లలం మనం. ఆయన చేతల సృష్టించబడ్డామంట మనం. ఆయన అరచేతిలో పెట్టుకొని మనల్ని చూసుకుంటున్నాడు అంటే మనం కూడా హింసించబడతాం. ఆరో పాయింట్ చూసినట్టయితే, ఇట్ కెన్ స్ట్రెంగ్థెన్ ఫెయిత్. The Bible notes that persecution can be a time to focus on God, and that enduring it is for the purpose of refining and strengthening the believers. ఇది ఎందుకు అంటే విశ్వాసంలో నిన్ను బలపరచడానికి. ఆరో పాయింట్, మిమ్మల్ని విశ్వాసంలో బలపరచడానికి. ఇంత పర్సిక్యూషన్ నాకే ఎందుకు వచ్చింది అయ్యో అనే లోపల దేవుడు మిమ్మల్ని విడిపించినాడా? దాని చేతనే మీరు మీ వీధుల్లో, మీ గృహాలలో, మీ కుటుంబాలలో మీ యొక్క విశ్వాసం పెంపొందించబడుతుంది ఆయన టక్కున కార్యం చేసినప్పుడు. ఆయన సమయం రాలేదు అని ఎందుకంటాడండి? దర్ విల్ బి ఎ టైమ్ టు హానర్ యూ ఇన్ యువర్ పీపుల్. నీ కుటుంబంలో దేవుడు నేను హెచ్చించడానికి దేర్ విల్ బి ఎ డెఫినెట్ టైం. హింస అంతా పొందుకొని నువ్వు హెచ్చింపబడితే ఆయనకు మహిమకరంగా ఉంటావా? లేదంటే నువ్వు హింస పొందకుండా ఏదో సాదా సీదా లైఫ్కి వెళ్ళిపోతే దానికి అంత ఎఫెక్ట్ ఉండదు. దేవుని విలువేంటో నీకు తెలియదు. ముందు దేవుని కార్యాలు ఎలా ఉంటాయో నీకు తెలియదు. ఒక ముత్యము రావాలి అంటే అది ఎంతో నలగొట్టబడాలి. బైబిల్ చెప్తుంది కదా, ఒక సువర్ణము అందంగా మార్చబడాలంటే అది ఎంతో కాల్చబడి ఒక చెక్కబడాలి అంటే అది కాల్చబడి నలపబడి కొలిమిలో కాల్చబడుతుందంట సువర్ణం. మనం అలా మారాలి అంటే మనం కూడా హింసించబడాలి. ఇదే మనకి రేపొద్దున బంగారము ఒక అందమైన రూపంగా చేయబడినప్పుడే దాని యొక్క విలువ నార్మల్ దానికన్నా అత్యధికంగా ఉంటుంది. ఎక్కువ రేటు పలుకుతుంది అది దాని యొక్క డిజైన్ని బట్టి. ఆ డిజైన్ ఎంతగా అది కాల్చబడతా ఉంటుందో అంత అందంగా వస్తుంది దాని డిజైన్. అంత క్లీన్గా దాన్ని డిజైన్ చేయగలుగుతాడు ఒక దాన్ని రూపొందించే వ్యక్తి. అలాగే మనల్ని రూపొందించే దేవుడు మనం ఎంతగా కాల్చబడితే, ఎంత నలగబడితే అంతగా మనం ఆ సువర్ణంగా మార్చబడతాము. ఆ విషయం నుంచే, ఈ హింస నుంచే, ఈ కష్టం నుంచే, ఈ శోధన నుంచే నీ విశ్వాసం పెంపొందబడినట్లుగా నీ యొక్క ఆ ఫెయిత్, నీ విశ్వాసం పెంపొందించబడేటట్లుగా దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడు. ఈ హింస అనేది నువ్వు పొందుతావు. ఇంతవరకు మీకు ఈ మాటలు అర్థమైనట్టయితే దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు మీకు ఈ మాటలు నేను అర్థమయ్యాయి మీకు అని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా కలుసుకుందాము. దేవుని ఆత్మను చల్లార్చొద్దు. వాక్యం చెప్తుంది కదా, ఆత్మను చల్లార్చొద్దు అని. ఆత్మను ఆర్పుకుడి అని వాక్యం చెప్తుంది. సో మీరు అస్సలు
చేయొద్దు, ఆ పని చేయొద్దు, ఆత్మను చల్లార్చొద్దు. మీరు ఎల్లప్పుడూ మంటను రగులుస్తూనే ఉండండి. మీలో ఉన్న మంటను ఇతరులకి పంచుతూనే ఉండండి. బీ ఎ లైట్. ఒక క్యాండిల్ వెలిగించబడినప్పుడు ఆ మంట ఎంతోమందికి వెలిగించడానికి సహాయపడుతుంది. ఎంతోమందికి వెలిగించిన వారు ఇంకొకరికి వెలిగించడానికి సహాయపడుతుంది. అంటే మీరొక్కరు ఫస్ట్ బర్న్ అవ్వాలి. మీ తర్వాత ఎన్నో జీవితాలు మార్చబడతాయి. మీ హింస అనేక మందికి ఒక లెసన్ కావచ్చు, ఒక టెస్టిమనీ కావచ్చు. ఇది నువ్వు ఎన్నుకొనబడ్డావు అని దానికి నిదర్శనం కావచ్చు. సో ప్రైజ్ గాడ్ దట్ యు ఆర్ స్టిల్ హియర్. నీ టైం సమీపంగా ఉంది. నువ్వు దేవుని కార్యాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నావు. నీ సమయం రానే వస్తుంది. నువ్వు నీ కుటుంబాల్లో, నీ యొక్క పరిస్థితుల్లో, నీ యొక్క సరౌండింగ్స్లో ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్న ప్రతి నిందకు దేవుడు సమాధానం చెప్తాడు. కన్నీటితో ఉండకు, బాధతో ఉండకు, వేదనతో ఉండకు, ఖచ్చితంగా ఉండకు. వాక్యం చెప్తుంది, బీ గ్లాడ్ అండ్ రిజాయిస్ ఇన్ ఇట్. నీకు సంతోషం వస్తుందా? నీకు బాధ విపరీతమైన బాధ కలుగుతుందా? గో టు యువర్ ప్రేయర్ రూమ్, జస్ట్ వర్షిప్ గాడ్. బీ హ్యాపీ విత్ గాడ్. బీ హ్యాపీ, రిజాయిస్ ఇన్ లార్డ్. దట్స్ ద కీ. సో ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా మాటలు చేత మీరు ఆశీర్వదింపబడ్డారు, దీవింపబడ్డారని నేను నమ్ముతున్నాను. సో మరి ముఖ్యంగా ప్రార్థించడం మానద్దు. దేశాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి, క్రైస్తవులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రార్థించడం ఆపద్దు. మీకు ఈ మాటలు కానీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, కమెంట్ కానీ చేయండి. మీ విలువైన రెస్పాన్సెస్ని నాకు తెలియజేయండి. దీన్ని బట్టి నేనేదో డబ్బులు సంపాదించాలి అనే విషయంతో రాలేదు, కానీ దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అనే ఆశతో వచ్చాను. ఈ మాట మీకు తెలియబడాలి అనే ఆశతో ముందుకు వచ్చాను నేను. ఈ మాటలు మీకు తెలియబడాలి. ఈ లోకంలోని జరుగుతున్న వాటికి సైలెంట్గా కూర్చొని ఉండకండి. మెలకువగలిగి ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంత్య స్థితిలో సిలువకు అప్పగించబడతాను, నేను హింస పొందుతాను అని మరుక్షణం ఆయన ఎంతగా బాధపడి ఏడ్చారో మనకు తెలుసు. ఆయన ఏ దినము కూడా పరిచర్యలో పక్కకెళ్ళి సైలెంట్గా ఉండలేదండి. ఆయన హింస పొందుతున్నా సరే ప్రార్థించారు. ఆయన ఎడతెక్క ప్రార్థించారు. శిష్యులకు చెప్పారు, ఎడతెక్క మెలకువ కలిగి విసుగక ప్రార్థించమని. సో ప్లీజ్ వారు హింసించబడుతూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క విశ్వాసము ఎందుకు యేసయ్యను నమ్ముకున్నాను అని లోక ఆశల కోసం వాళ్ళు పడిపోకూడదు. కాబట్టి వాళ్ళ విశ్వాసం పెంపొందించబడాలి. ఈ పరలోకంలో ఉన్న వారి ఫలము గొప్పదని వారు గుర్తించినట్లుగా, వారికి ఆ హృదయంలో వాళ్ళకు ఉండేటట్లుగా మీరు ప్రార్థించండి. ఇదొక్కటి నేను మీకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. చివరి ప్రార్థనతో మనం ఈ యొక్క మాటల్ని ముగించుకుందాం. స్తోత్రం దేవా, మహాగణ నీకు వందనాలయ, సర్వాధికారి నీకు వందనాలు ప్రభు. ఆయా ఆశ్చర్యకార్యములు చేయవాడవు నీవు, నమ్మదగిన దేవుడవు నీవు అయ్యా. నువ్వు చెప్పలేదంటూ ఏమీ లేదయ్యా. సమస్తము చెప్తానే ఉన్నావు ప్రభువా. దేవ, ప్రతిదీ చెప్తానే ఉన్నావు ప్రభువా. నీ వాక్యము, నీ మాటలు ఎంత నిజమైనవి తండ్రి. ఈ ప్రపంచం దాన్ని గ్రహించలేకపోతుందేమో అయ్యా. మేము గ్రహిస్తున్నాము, దాన్ని ప్రకటించే వారిగా మమ్మల్ని ఉంచండి అయ్యా. నీ రాజ్యము దేవా, నీ రెండవ రక్కడికి వచ్చి పర్యంతం మేమందరం ఎత్తబడే స్థితిలో మమ్మల్ని ఉంచండి ప్రభువా. ఆత్మతో దేవా మమ్మల్ని స్థిరపరచండి. మేము హింసించబడుతున్నాము అయ్యా, మేము కష్టాల్లో పడుతున్నాము, కానీ నీ మాట చెప్తుంది కదా, ఆనందించండి, సంతోషించండి. పరలోకమందున్న మీ ఫలము అధికమగినట్లు మీరు తప్పక ఇదంతా పొందుతారు. కాబట్టి be happy because your reward in heaven is greater than you are going than the persecution you are facing అని చెప్పి దేవా నీ మాటలు చెప్తున్నా దేవా. we are trusting, we are keeping our faith in you, Lord. Be bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించండి. అనేక మందికి దేవా మాదిరికరంగా దేవా మా జీవితాలు ఉన్నట్లుగా, అనేక మంది జీవితాల్లో దేవా మేము వెలుగును నింపునట్లుగా అయ్యా, అనేక మంది హృదయాల్లో ఎస్ఐ యొక్క జ్వాలను రగిలించినట్లుగా దేవా మమ్మల్ని మార్చండి. ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయండి.
హింసించబడినప్పుడు దేవా, నిన్ను దేవా, నీతో దగ్గరగా సహవాసం మేము ఇంకా కలిగి ఉన్నామని, మేము ఎన్నుకొనబడిన వారమని మేము దేవా, మేము నమ్మి దేవా నీ సన్నిధిలో నివసించడానికి, ఎడదిగక విసుగక ప్రార్థించడానికి సహాయం చేయండి. నీ ఆత్మచేత మమ్మల్ని ప్రతిదినము నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాలలో దేవా నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని నజరేయుడైన యేసు శక్తిగల నామంలో అడిగి ప్రతిమాలు వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.